వరద కాలువలతో పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతోనే పండుతున్నాయన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కరీంనగర్ జిల్లా కురిక్యాల దగ్గర వరద కాలువను హరీష్ రావు పరిశీలించారు. కాళేశ్వరం కింద పసిడి పంటలు పండుతున్నాయన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశామన్నారు. పోలీసులు లేకుండా కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు వస్తే ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు హరీష్ రావు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసినాం. మీరు వచ్చినాడు, మేము వచ్చినాడు కనీసం ఎల్లంపల్లిలో పూర్తి నీళ్లు నింపలే. రాయపట్నం బ్రిడ్జి మేం కట్టినాం. 12,000 R&R ఇండ్లు మేం కట్టినాం. భూసేకరణ మేం పూర్తి చేసి 20 TMCలను ఎల్లంపల్లి ప్రాజెక్టులో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఒక్క ఎల్లంపల్లి మీదనే 2,052 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మిడ్ మానేర్ ప్రాజెక్టు మీ హయాంలో కేవలం చారణ పని మాత్రమే జరిగింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు గత 2.5 సంవత్సరాల్లో నువ్వు ₹2 కూడా ఇస్తలేవు. కాలువలు తవ్వితే ఇంకో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పోవడానికి సిస్టమ్ అంతా రెడీగా ఉంది. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనెళ్ళు అయిపోయినాయి, మెయిన్ కెనాల్ అయిపోయినాయి. నువ్వు చేయవలసిందల్లా కూడా చిన్న చిన్న పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వడం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది చెయ్యకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీద పగబెట్టినవు. కాళేశ్వరం ప్రాజెక్టు